షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు కార్యం మొదలు పెడదాం. నేను నిత్యని కాదు, నేను మంగని. మంగ? అవును, నేను మంగని, అలివేలు మంగ తాయారిని. ఇది నిజం. నిత్య మంగ అని ఒకే పోలికతో ఇద్దరున్నారు. ఏమైంది జై? ఎందుకలా ఉన్నావు? నీతో నిత్య రాలేదా? నిత్య 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 తను నిత్య కాదు, మంగ. మంగ? అవును, అలువేలు మంగ తాయారు. నిత్యకు 2 పేర్లు లేవు చేచి. నిత్యలా 2 మనుషులున్నారు. ఏమండి? మళ్ళీ ఎందుకొచ్చో ఎవరు రమ్మన్నారు నిన్ను? ఒకరు నన్ను రమ్మనేది ఏంటండి? నేనే వచ్చాను. జేజీ, డాడీ, పిన్ని, అత్తయ్య, మావయ్య. నీకు ఇంటికి ఏ సంబంధం లేదు. ఈ ఇంటి బయట లాన్లో ఉన్న గడ్డి పొరుక్కున్న విలువ కూడా నీకు లేదు. వెళ్ళిపో. ఆపు జై. ఈ ఇంటి కోడలిగా నీకు విలువ, గౌరవం ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ సూర్యదేవర వంశపు 5వ తరం కోడలిగా నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. ఈ అడుక్కునే దానికో అనాథ శవానికో అంత్యక్రియలు చేస్తా తప్ప నిత్యకు చేంజ్. ఈ ప్లేస్లో ఇంకొక్క క్షణం కూడా ఉండను. ఆగు జై. నిత్యకు నువ్వు పిండ ప్రదానం చేయకపోతే నాకు చేయాల్సి ఉంటుంది. ఈ క్షణమే నేను ఈ చెరువులో మునిగి చనిపోతాను. అందరూ కండిషన్లో ఉన్న కారులో వెళ్ళి మనల్ని మాత్రం కారు అనబడి స్క్రాప్లో రమ్మన్నారు. ఏం చేస్తాం? అది స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. అప్పటి వరకు ఆగితే అక్కడ కర్మకాండ జరిగిపోతుంది. ఆఖరిన పిండాలు తినడానికి వచ్చే కాకుల్లా వెళ్ళాలా మనం? అదేదో మన సొంత మనిషి పిండ ప్రదానానికి వెళ్ళినట్టు తొందర పెడతావెందుకు చంద్రిక? చచ్చింది స్వరూప కూతురు. తొందరపడుతుంది నేను కాదు, మా ముసల్ది. అదెవరితో చస్తే దానికి మనం పిండం పెట్టడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాకు కూడా అర్థం కావటం లేదు. నిత్య చనిపోయిందన్న బాధ ఏ ఒక్కరిలోనూ లేదు. ఆ స్వరూప అయితే వేరెవరో చనిపోయినట్టు తన కూతురు చనిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చింది. స్వరూప వాలకం ఒకెత్తైతే మా ముసల్ది చేసిన హడావుడి గమనించారా? నిత్య చావడం మనకేదో మేలైనట్టు పని మనిషి కూతురు మంగే మనింటి కోడలని డిక్లేర్ చేసింది. జైకి ఇష్టం లేకపోయినా వాడికి దాన్ని అంటగడుతోంది. వాడితో 1-2 రోజులు కూడా గడపలేని ఆ నిత్యకి వాడి చేత్తో పిండం పెట్టిస్తోంది. ఇదంతా చూస్తుంటే మనకు తెలియని మిస్టరీ ఏదో నడుస్తుందని నాకు అనిపిస్తుంది. అందుకే కావాలని మనల్ని సైడ్ చేస్తున్నారేమో. వాళ్ళు సైడ్ చేస్తే మన సైడ్ ఇస్తామా? చొచ్చుకుపోము. ఏమండి, ఏదో కారు వస్తుంది, ఆపండి, మనం వెళ్దాం. చంద్రిక, రోడ్డుపై కారు వస్తున్నట్లేదు. అమ్మో, రన్వే పై ఫ్లైట్ దూసుకొస్తున్నట్టుంది. దాన్ని ఎలా ఆపటం? ఏదో ఒకటి చేసి ఆపండి. అమ్మో, నా వల్ల కాదు. నీ ఆకారం చూసి ఏమన్నా ఆపుతారేమో. నువ్వు ట్రై చేయి. ఛీ, ఏ కాదు, చూడండి. లెఫ్ట్ ప్లీజ్, లెఫ్ట్.
చంద్రిక చంద్రిక నీకేం కాలేదు కదా చంద్రిక? ఏమైంది చంద్రిక, ఏమైంది? ఏమండి మంగెళ్ళిందండి. మంగ ఇప్పుడు వెళ్ళటమేంటి? ఎప్పుడో జైతో వెళ్ళింది కదా. అంటే అది నిత్య బా నిత్య చనిపోయింది కదా. దెయ్యమయ్యి తన పిండ ప్రదానానికి తనే వెళ్తుందా? లేదండి, నిత్య బ్రతికే ఉందనిపిస్తోంది. కార్లో వెళ్ళింది నిత్యే. ఏమంటున్నావు చంద్రిక? అంటే మొన్న నేను అడవిలో చూసింది నిత్యనేనా? నిత్య బతికే ఉందా? మరి చనిపోయిందని ఎందుకు చెప్పారు? ఏంటి అవసరం? అబ్బా అంత గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం పోవాలంటే మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఏదో వెహికల్ పట్టుకుని వెళ్దాం. బేబీ ఆగు, మంగిట్టే వస్తుంది, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. మంగ వచ్చినా జై వచ్చినా ఎవరొచ్చినా నేను వెళ్ళను గాక వెళ్ళను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. Calm down. ఎంత బాగుందో. అవును, ఇది ఎలా పెట్టుకోవాలి? అయితే మంచి లాయర్ని మాట్లాడండి. లాయర్ ద్వారానే వెళదాం. లాయర్ని పోలీసుల్ని వాళ్ళు లెక్క చెయ్యడు. అక్కడే ధనుష్ తప్పు చేస్తాడు వర్ష. న్యాయం మన వైపు ఉంటుంది. ప్రియాని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. రేపే లాయర్ని తీసుకుని వెళ్దామండి, ఆలస్యం చేయొద్దు. అలాగే లక్ష్మి, రేపే వెళ్దాం. పొద్దున్నే బయలుదేరాలి కదా, నేను బట్టలు సర్దుతాను. అవును మావయ్య, నాదొక చిన్న అనుమానం. ఏంటమ్మా? ఏ ఇంటికైనా బంధువులు వస్తే ఎన్ని రోజులుంటారు? ఒక 3 రోజులు ఉంటారు, లేదా వారం. అంతే కదా. మరి వీళ్ళేంటి నెలల తరబడి ఇక్కడే ఉంటున్నారు? ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి వెంటనే వాళ్ళి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి.